Good morning, students. How are you all? My name is M. Venkatlakshmi, lecturer in Computer Science Department. సో మనం ప్రీవియస్ క్లాస్లో ఏం నేర్చుకున్నాం? అసలు డేటా కమ్యూనికేషన్ అంటే ఏంటో నేర్చుకున్నాం. డేటా కమ్యూనికేషన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటో నేర్చుకున్నాం. సో టుడే ఐ విల్ డిస్కస్ అబౌట్ ద టాపిక్ ఈజ్ కాంపోనెంట్స్ ఆఫ్ డేటా కమ్యూనికేషన్. సో మనం డేటా కమ్యూనికేషన్ యొక్క కాంపోనెంట్స్ ఏంటో చూద్దాం. So we have 5 major components of a data communication system. One is message, second one is sender, third one is receiver, and fourth one is communication medium, and last one is protocol. Okay ma? So now I will explain detail one by one. First component ఏంటమ్మా? Message. So this component consists of information that is to be transmitted between the communicating devices. సో అసలు మెసేజ్ అంటే ఏంటమ్మా? సమ్ ఇన్ఫర్మేషన్ మీన్స్ టెక్స్ట్, ఏదో ఒకటి వీడియో కానీ అవ్వచ్చు, ఆడియో అవ్వచ్చు, ఏదైనా అనమాట. సో ఇది ఏం చేస్తుంది? ట్రాన్స్మిటెడ్ బిట్వీన్ ద కమ్యూనికేటింగ్ డివైజెస్ మీన్స్ సిస్టమ్స్ అమ్మా. ఓకేనా? డివైజెస్ నథింగ్ బట్ సిస్టమ్స్. 2 or more than 2 systems. ఓకే. సో the information being transmitted can either be a text format, numerical format or graphical format. ఓకేనా? ద ఇన్ఫర్మేషన్ అనేది, ఆ డేటా అనేది ఏ విధంగా ఎలా అయినా ఉండొచ్చు. టెక్స్ట్ ఫార్మేట్లో ఉండొచ్చు, న్యూమరికల్ ఫార్మేట్లో ఉండొచ్చు, గ్రాఫికల్ ఫార్మేట్లో ఉండొచ్చు. సో దాన్ని మనం మెసేజ్ అని కాల్ చేస్తాం. సో సెకండ్ వన్ చూసుకుందాం, సెండర్. సో ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద కమ్యూనికేటింగ్ సిస్టమ్, సెండర్ అనేది. సో మనం ఏదైతే మెసేజ్ పంపిస్తామో, ఏదైతే ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నామో దాన్ని మెసేజ్ అని కాల్ చేస్తాం. సో అది ఎవరైతే పంపిస్తారో వాళ్ళని సెండర్ అని అంటాం. ఓకేనా? ఇట్ ఈస్ యూజ్డ్ టు ట్రాన్స్మిటింగ్ ద మెసేజ్ టు అదర్ డివైస్. సెండర్ అనేది వాడు ఏం చేస్తాడు? ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి మెసేజ్ని సెండ్ చేస్తాడు. ఓకేనా? అది వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కావచ్చు. పర్సనల్ కంప్యూటర్ కావచ్చు, వర్క్ స్టేషన్ కావచ్చు, టెలిఫోన్ కావచ్చు, వీడియో కెమెరా కావచ్చు, ఎక్సెట్రా ఏదైనా కావచ్చు. ఓకే. థర్డ్ వన్ ఈజ్ రిసీవర్. సో ఇట్ ఈస్ ద అదర్ కమ్యూనికేటింగ్ డివైస్. సో రిసీవర్ అంటే ఏంటంటే కనుక ఇట్ రిసీవ్స్ ది డేటా మెసేజ్ టు అదర్ డివైస్. సో సెండర్ అనేవాడు ఒక మెసేజ్ని సెండ్ చేసినప్పుడు ఆ మెసేజ్ అనేది ఎవరు రిసీవ్ చేసుకుంటారమ్మా? రిసీవర్. వాడినే మనం రిసీవర్ అని కాల్ చేస్తాం. ఓకేనా? ఎయిదర్ మేబీ అది కంప్యూటర్ అవ్వచ్చు, పర్సన్ అవ్వచ్చు, టెలిఫోన్ అవ్వచ్చు, వీడియో కెమెరా, ఎనీ అదర్ వర్క్ స్టేషన్ అనమాట. ఓకే. ఫస్ట్ వన్ చెప్పుకున్నామా, మెసేజ్ అంటే సమ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పుకున్నాం. అలాగే సెండర్, సెకండ్ వన్. మనం ఏదైతే మెసేజ్ని పంపిస్తాడో వాడు సెండర్. సో నెక్స్ట్ వన్ ఈజ్ రిసీవర్. ఎవరైతే మనకి ఆ మెసేజ్ని రిసీవ్ చేసుకుంటారో వాడు రిసీవర్. ఓకేనా? నెక్స్ట్ వన్ ఈజ్ మీడియం. సో ఇట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఏ ఫిజికల్ పాత్ అంటే ఏంటంటే వైర్ అనమాట. సో ఓవర్ విచ్ ద డేటా మెసేజ్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ సెండర్ టు రిసీవర్. సెండర్ నుంచి రిసీవర్కి మెసేజ్ ఎలా సెండ్ అవుతుందంటే త్రూ కమ్యూనికేషన్ మీడియం, అంటే వైర్డ్ అనమాట. వైర్డ్ అవ్వచ్చు ఆర్ వైర్లెస్, ఏదైనా అవ్వచ్చు. ఓకేనా? సో ద మెసేజ్ ఈజ్ ద ట్రాన్స్మిషన్ టు బీ కమ్యూనికేటెడ్. సో ఇది ఏం చేస్తుంది? త్రూ మీడియం ద్వారా కమ్యూనికేట్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇట్ కెన్ బి కన్సిస్ట్ ఆఫ్ ఎ టెక్స్ట్, నెంబర్, పిక్చర్, సౌండ్, వీడియో, ఎనీ కాంబినేషన్ ఆఫ్ దీస్. ఓకే. మీడియం అంటే ఏంటమ్మా? ఇట్ ఈస్ ఏ ఫిజికల్ పాత్. ఓకేనా? అండ్ లాస్ట్ వన్ ఈజ్ ప్రోటోకాల్. It refers to a set of rules. Protocol means a set of rules so that are defined in order to control the communicating between the two devices. సో ప్రోటోకాల్ అనేది ఏంటంటే కనుక 2 డివైజెస్ మధ్య కమ్యూనికేటింగ్ కావడానికి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ని ఫాలో అవ్వాలి. ఓకేనా? సో వితౌట్ ఏ ప్రోటోకాల్ 2 డివైజెస్ మే బీ కనెక్టెడ్ బట్ నాట్ కమ్యూనికేటింగ్. ప్రోటోకాల్ లేకుండా 2 డివైజెస్ అనేవి కనెక్ట్ అవుతాయి బట్ నాట్ కమ్యూనికేటింగ్ అవ్వమన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జర్మన్ వాడు ఒక ఇండియా వాడితో మాట్లాడుతున్నాడు అనుకోండి. వీడికేమో తెలుగు వచ్చు, వాడికేమో జర్మనీ వచ్చు. వాడి భాషలో జర్మనీ మాట్లాడతాడు, వీడి భాషలో తెలుగు మాట్లాడతారు. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు, కానీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వాళ్ళు తెలియదు. సో 2 డివైజెస్ మే బీ కనెక్టెడ్ బట్ నాట్ కమ్యూనికేటింగ్. ఓకేనమ్మా? సో మనం పిక్చర్లో చూద్దాం. పిక్చర్లో వచ్చేటప్పటికి చూడండి, పిక్చర్లో ఇది వచ్చేసి సెండర్ అండ్ ఇది వచ్చేసి రిసీవర్.
సెండర్ అనేది కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ని ఫాలో అవుతుంది, అలాగే రిసీవర్ అనేవాడు కూడా కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ని ఫాలో అవుతాడు. దేని ద్వారా? మీడియం. దిస్ ఈజ్ ద ఫిజికల్ పార్ట్ అనమాట. సో చూసారు కదా, ద సెండర్ సెండ్స్ ది మెసేజ్ అండ్ రిసీవర్ రిసీవ్స్ ది మెసేజ్. ద మీడియం ఈజ్ ఓవర్ విచ్ ద మెసేజ్ ఈజ్ సెంట్. ఓకేనా, మీడియం అనేది మెసేజ్ని సెండ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ద ప్రోటోకాల్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ రూల్స్. ఓకేనా, మనం ఒకసారి ఫస్ట్ నుంచి చెప్పుకున్నాం. కాంపోనెంట్స్ ఏంటమ్మా? 5 కాంపోనెంట్స్. ఫస్ట్ వన్ ఈజ్ మెసేజ్, సెకండ్ వన్ ఈజ్ సెండర్, అండ్ థర్డ్ వన్ ఈజ్ రిసీవర్, ఫోర్త్ వన్ ఈజ్ కమ్యూనికేషన్ మీడియం, and last one is protocol. Okay, thank you.